తెలంగాణలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి సీతక్క. రాష్ట్రంలో అత్యంత పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలను గుర్తించేందుకు కేరళ తరహాలో సర్వే చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. మేము జనవరి 1 నుంచి ఒక ఓత్ లాగా మా సెర్ఫ్ ద్వారా తీసుకోవడం జరిగింది అధ్యక్ష. రాష్ట్రంలో అత్యంత పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళను గుర్తించాలి, అత్యంత కఠినమైనటువంటి పేదరికంలో ఉన్న వాళ్ళను మా సెర్ఫ్ ద్వారా పేదరిక నిర్మూలన సంస్థ పేరే ఈ మహిళా సంఘాలను మనము బలోపేతం చేసి పేదరికాన్ని నిర్మూలించాలనేది సెర్ఫ్ యొక్క ఉద్దేశం అధ్యక్ష. సో ఈ సంవత్సరం మరి కేరళ తరహాలో కేరళలో రాష్ట్రమంతా మరి సర్వే చేస్తే 60,000 కుటుంబాలు అత్యంత పేదరికంలో మగ్గుతున్నారని వస్తే వారికి ఒక కుటుంబశ్రీ అని ప్రోగ్రాం పెట్టుకొని ఆ అత్యంత పేదరికంలో ఉండడానికి గల కారణాలు ఏంది అని తీసి దాని మీద ఫోకస్ చేసి ఒక్కొక్క ఇంటికి ఏమిస్తే ఈ కఠినమైనటువంటి పేదరికం నుంచి వాళ్ళు బయటకు వస్తారు, ఆ రకమైనటువంటి సర్వే కూడా చేయాలని నిన్న మొన్ననే అధికారులతో మీటింగ్ పెట్టి ఆదేశించడం జరిగింది అధ్యక్ష. ఖచ్చితంగా ఈ ఇయర్లో అత్యంత కఠినమైన పేదవాళ్ళను గుర్తించి ఆ పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చి తద్వారా పేదరిక నిర్మూలనకు మా సెర్ఫ్ సంస్థ ద్వారా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన అనుసారం నిర్వహించడం జరుగుతుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం బలహీన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉంది. దానికి సంబంధించి త్వరలోనే ఒక బలహీన వర్గాల ప్రజల సమావేశం ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం పక్షాన తప్పకుండా ఒక దిశానిర్దేశం తీసుకొని భవిష్యత్తు కార్యాచరణ తీసుకొని దానికి అనుగుణంగా ఇప్పుడు కేటాయించిన బడ్జెట్లో ఖర్చు, రాబోయే బడ్జెట్లో కేటాయించడానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కూడా తప్పకుండా గౌరవ సభ్యుల సలహా సూచనలు తీసుకొని ముందుకు పోతాం. ఎక్కడ కూడా ఏ అంశం లోపల కూడా అటు హాస్టల్స్కి సంబంధించినటువంటి ఫుడ్ కాంప్రమైజ్ కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుగుతోంది. మిగతా అన్ని పేమెంట్స్ ఇష్యూ లోపల కూడా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి సహకారంతో ఎక్కడ ఇబ్బంది లేకుండా ముందుకు పోయే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్కు సంబంధించిన విషయం లోపల స్పెషల్ కన్సన్ట్రేషన్ ఉంది అనేటువంటి మాట కూడా సందర్భంగా సభ్యులకు తెలియజేస్తాను. ప్రభుత్వ పరంగా ఈరోజు ఎన్నో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్ని రకాలుగా రాయితీలు పొందుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇన్స్టిట్యూట్ పేరు చెప్తాను అధ్యక్ష. మా నియోజకవర్గంలో జూబ్లీస్లో భారతీయ విద్యాభవన్ అని స్కూల్ ఉంది అధ్యక్ష. దాంట్లో గవర్నమెంట్ యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ పాలసీ ఒక పర్సెంటేజ్ కేటాయించడం జరిగింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు ఇంత పర్సెంటేజ్ సీట్లు ఇవ్వాలని. అది ఎప్పుడు ఇస్తారో, ఎక్కడ ఇస్తారో, ఎందుకు ఇస్తారో ఏది తెలియదు. మా నియోజకవర్గం కానీ ఎక్కడి నుంచైనా ఒక రిప్రజెంటేషన్ వస్తే మేము పంపిస్తే సార్ ఈ కోటా అయిపోయిందని చెప్తారు. ఈ కోటా సమాచారం మరి అధికారుల దగ్గర ఉందా, లేకపోతే వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ ఇనిషియేట్ చేస్తారా, ఏ మన దీంట్లో తీసుకుంటున్నారు, పారామీటర్స్లో వాళ్ళు తీసుకుంటున్నారు, ఏ కేటగిరీ వైజ్గా తీసుకుంటే పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారా లేదా. భారతీయ విద్యాభవన్ మాత్రం టోటల్లీ అధ్యక్ష అది సింగిల్ హ్యాండెడ్గా మొనోపలి అయిపోయింది. ఆ మొనోపలి ఇన్స్టిట్యూట్ని మనం కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ త్రూ యూ ఆనరబుల్ మినిస్టర్ సార్, దయచేసి దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోండి.